హాయ్ అండి. ఇక్కడ నేను కొన్న డ్రెస్‌కి హ్యాండ్స్ ఎలా వేయాలో చూపిస్తాను చూడండి. నేను ఒకటి చెప్తాను వింటారా? మనం ఎప్పుడైనా ఏ పని చేసేటప్పుడైనా మన వృత్తిలో మనం ఉన్నప్పుడు మనం సంకోచించాల్సిన అవసరం లేదు. ఇంకొకరికి భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మనం చేసే పనిలో మనం ఎంతైతే నిజాయితీగా ఉంటామో అవతల వాళ్ళు కూడా ఉండాలని అంత లేదు. కానీ వాళ్ళు ఇక్కడ మాట అక్కడ మాట ఇక్కడ చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ కుట్టించుకున్న వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళి ఆమె సరిగ్గా కుట్టలేదు, కొంచెం డబ్బులు తక్కువ చేసింది, ఆమె కొంచెం ఎక్కువ డబ్బులు మాట్లాడుతున్నారు అని మాట్లాడతారు. బట్ అది ఎప్పుడు ఎఫెక్ట్ పడుతుందంటే ఏ అక్కడ కుట్టించుకొని వచ్చిన మనిషి అక్కడ సరిగా కుదరకుండా మళ్ళీ మన దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే అక్కడ ఆ విషయం ఇప్పుడు స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఏంటంటే మనం వెళ్ళినప్పుడు అక్కడ ఆ మనిషి తెలిసిన వాళ్ళైతే చెప్తారు కదండి, మీ దగ్గర కుదరలేదంట అని చెప్పినప్పుడు సరే అండి మన దగ్గర కుదరలేదు కదా అందుకే మీ దగ్గరకు వచ్చి కుట్టించుకున్నారు అని మనం అనేసి వదిలేస్తాం. కానీ అవతల మనిషి అక్కడ కుదిరినప్పుడు మన దగ్గరికి కొంచెం రేటు తక్కువ అని చెప్పి మన దగ్గరకు వచ్చి మనల్ని కుట్టండి అని అంటే మనం కుడతామా? కుట్టలేము. అందుకనే ఎవరైనా సరే టైలర్స్ దగ్గరికి వచ్చినప్పుడు మీకు నచ్చితేనే ఇవ్వండి, నచ్చకపోతే వదిలేయండి. మీలాంటి వాళ్ళు కాకపోతే చాలామంది వస్తారు కుట్టించుకోవడానికి. కానీ ఒక వ్యక్తి ఆత్మాభిమానాన్ని చంపేయకూడదు కదా. చూసారా, ఇక్కడ మనం చూస్తుండగానే హ్యాండ్ రెడీ అయిపోతుంది అన్నమాట స్టిచ్చింగ్ చేయడం. మీరిచ్చే ఒక్క లైక్ వల్ల మాకు చాలా సపోర్ట్ అవుతుందండి. కొంచెం లైక్ చేయండి, వెళ్ళేటప్పుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకి వచ్చిన విద్య మనకి అనేది ఎక్కడికి పోదండి. కాకపోతే ఏంటంటే అది కొంచెం లేట్ అవ్వచ్చు, మనం చూపించే టయానికి కొంచెం ఇబ్బందులు పడవచ్చు. కానీ ఒక విషయంలో జరిగిన తప్పుని పొద్దాకలు పదే మీరు ఇలా కుట్టారు అలా కుట్టారు అని విమర్శించకూడదు కదా. సరే మీకు నచ్చలేదంటే వెళ్ళిపోండి, వేరే కస్టమర్స్ వస్తారు కుట్టించుకోవడానికి. కానీ మీరు వెళ్ళి యువతల వాళ్ళ పనిని చెడగొట్టడం కరెక్ట్ కాదు కదండి. సో ఇక్కడ చూడండి ఒకసారి, హ్యాండ్ మనం అయితే స్టిచ్ చేయడం అయిపోయింది. ఇప్పుడు దీన్ని లోపలికి పెట్టి మనం హ్యాండ్ లూజ్ని బట్టి తీసుకొని ఎల్బో హ్యాండ్స్ అన్నమాట ఇవి, హ్యాండ్ లూజ్ తీసుకొని కుట్టేస్తే అయిపోతుంది. చూసారా, ఇక్కడ సెకండ్ హ్యాండ్ కూడా రెడీ అయింది అనమాట. నాకు మీ అంత యూట్యూబ్లో ఉండే అంత అవగాహన లేదండి. బట్ మన థంబ్నెయిల్స్ అవన్నీ పెట్టడం రాదండి నాకు. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. సో వీడియో నచ్చితే చివరి దాకా చూసి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, ఇక్కడ హ్యాండ్ లూజ్ని తీసుకుంటే ఇంకా మనం కుట్టు వేసేయచ్చు అనమాట. ఇక్కడి దాకా ఈ వీడియోని చూసినందుకు మన ఛానల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మంచి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటూ సెలవు.